నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చెప్పారు. రాష్ట్రానికి దేశానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది టీడీపీ సిద్ధాంతమని, ఎన్టీఆర్ ఇచ్చిన ఆ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సినీ చరిత్రలో ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయం లేదని, ఆయన చేసిన పాత్రలు మళ్లీ చేయాలంటే ఆయనే మళ్లీ పుట్టాలని వ్యాఖ్యానించారు. వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఈరోజు ఇంకొక బక్రీద్ కూడా. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ని ఘనంగా చేసుకుంటారు. ఈరోజు మన మహానాడు కూడా ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండగ రోజున అందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ప్రసంగిస్తూ దివంగత ఎన్టీఆర్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమని ఆయన అన్నారు. పార్టీ గురించి 1982 మార్చి 28న ఆదర్శ్ నగర్ లో ఎన్టీఆర్ ప్రకటన చేశారని చెప్పారు. ఎండలు, తుఫాన్ని లెక్క చేయకుండా 7 నెలల పాటు యాత్ర చేశారని, 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్రను సృష్టించారని తెలిపారు. రాష్ట్ర స్థితిని, గతిని మార్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని బుచ్చే చౌదరి కొనియాడారు. నారా లోకేష్ గురించి మాట్లాడుతూ పులి కడుపున పులే పుడుతుందని అన్నారు. పెద్ద పులి సాధువు అయితే చిన్న పులి ఉగ్ర నరసింహమని వ్యాఖ్యానించారు. ఉగ్ర నరసింహుడి దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం విద్యుత్ శక్తి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుని మంచినీరు, తాగునీరు, సాగునీరు ఇచ్చేదానికి తెలుగు గంగతో మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడం కోసం మిగులు జలాలు, నికర జలాలను వంకబెట్టి ఇతర రాష్ట్రాలకు ఆయుధాలు ఇచ్చి ఆలమట్టి లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి మనకి ఇబ్బంది కలిగించిన చరిత్ర రాజశేఖర రెడ్డిది. ఆ విధంగానే అదే కాకుండా ఏదైతే హిటాచి కుంభకోణం అని కోర్టులో కేసు వేయించాడు. అసలు ఆలు లేదు, సూలు లేదు, మూడు పేరు సోమలింగం ఉన్నట్టుగా ఏమీ లేని హిటాచి కుంభకోణం చేశారు. రామారావు గారు లంచాలు తీసుకున్నారని చెప్పే స్థాయికి ఎదిగి కోర్టులో విచారణకు రమ్మంటే పారిపోయిన పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి. ఆయన కొడుకే కనుక ఇప్పుడు ఈ పరిపాలనలో ఏ విధంగా ఉందో మనం చూసాం. ఒక నికృష్టమైన రాజకీయాలు చేసి అరాచక ఆటక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి రామారావు గారు. అనేక సంస్కృతి, నేను మళ్ళా రిపీట్ చేయట్లేదు, అనేక సంస్కరణలు తెచ్చారు, మాండలిక వ్యవస్థ తెచ్చారు, క్రాంతి పథం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చినా, పక్కా గృహాలు నిర్మించిన, జనతా బట్టలు ఇచ్చిన, రాష్ట్రానికి, దేశానికి ఆదర్శవంతం అయ్యారు. దాన్ని ముందుకు పునికిపుచ్చి చంద్రబాబు గారు తీసుకున్న విజన్ 2020 అద్భుతమైంది.
రాష్ట్రాన్ని రాబోయే 20 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయంలో చేసినప్పుడు ఎగతాళి చేశారు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎగతాళి చేశారు. రంగులు వేసుకున్న వాడికి రాజకీయాలు ఎందుకన్నారు. వాళ్లే మళ్ళీ రామారావు గారి దగ్గర వచ్చి కలిసిపోతామని చెప్పిన విధానం. కుడి ఎడమల అందరినీ ఏకం చేసిన వ్యక్తి రామారావు గారు. బీజేపీని, కమ్యూనిస్టుల్ని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ప్రాంతీయ పార్టీ ఆరాధ్యంలో నేషనల్ ఫ్రంట్ నడిచేలాగా చేసి దేశానికి కాంగ్రెస్ని దూరంగా పెట్టిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి సారథ్యంలో తెలుగుదేశం లక్షలాది మంది కార్యకర్తలకు, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్, నన్ను మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని గండిపేట తీసుకెళ్లారు రామారావు గారు. గండిపేట వెళ్తున్నప్పుడు తీసుకెళ్లాక ఒకటే. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ నివాసంలో ఈడీ అధికారులు నిన్న సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై ఏపీ సిపిఐ నేత రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. దాడుల్ని ఖండించిన ఆయన సోదాలు నిర్వహించిన అధికారులు వట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ కు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందని, ఆ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈడీ దాడులు జరిగాయని రామకృష్ణ విమర్శించడం జరిగింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై ఈడీ దాడులు, అక్రమ కేసులు సాధారణమైపోయాయని దుయ్యబట్టారు. కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పినరై విజయన్ గారి నివాసాలపైన, వారి బంధువుల నివాసాలపైన ఈడీ సోదాలు నిర్వహించి ఇవాళ ఉత్త చేతులతో వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగిపోయారు. నిజంగా 10 ఏళ్ల పాటు కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరై విజయన్ గారిని, ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఒక దురుద్దేశంతోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ దాడికి పాల్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు బదనాం చేయడానికి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, ఈడీని పంపడం, సిబిఐ కేసులు పెట్టడం, ఆ రకంగా వారందరినీ కూడా ప్రతిష్ట పాలు చేయడానికి కోరుకుంటారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ పైన అక్రమంగా కేసులు బనాయించి నెలల పర్యంతం ఆయన జైల్లో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను దాదాపు సంవత్సరం పైగా ఆయన జైల్లో పెట్టారు. తీరా ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ముష్కరికి అన్నారు. దాంట్లో ఏమాత్రం కూడా పసలేదని కూడా తేలిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇవాళ 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నాయకుడు పినరై విజయన్ గారి పైన ఆయన బదనాం చేయడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారు. ఎవరైతే బీజేపీ కండువా కప్పుకుంటారో వారు ఎంత పెద్ద దీని స్కామ్లు పాల్పడినా వారు మాత్రం పవిత్రులైనట్టుగా వారిని ఎంటదుక్కుంటారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు మహిళా నాయకత్వాన్ని పెంచి స్త్రీ శక్తిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీది. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు మహిళలకి ఆస్తి హక్కులు సమానం కల్పించారు. ఈ రోజు మహానాడు వేదికపై వేదిక నుండి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో మహిళలకి 33% రాజకీయ రిజర్వేషన్ ప్రకటించడం మహానాడులో ఒక చారిత్రాత్మక ఘట్టం. సమాజ నిర్మాణంలో మహిళా పాత్రని, గౌరవ నాయకత్వం, అవకాశాలు కల్పించడం నిజమైన మహిళా సాధికారత. మహిళలకి ఎక్కువ నాయకత్వం, అవకాశాలు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సమాజంలో స్త్రీ శక్తి మరింత బలపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కులో సమాన హక్కులు కల్పించారు మహిళలకి. ఈరోజు మహానాడు వేదికపై 33% మహిళలకి రాజకీయ రిజర్వేషన్ కల్పించారు. మన మహిళలకి 33% రాజకీయ రిజర్వేషన్ కల్పించటం అంటే స్థానిక ఒకటే కాదు, మహిళలకి నాయకత్వం అవకాశాలు, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కల్పించటం. ఎప్పుడైతే మహిళలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తారో అప్పుడే సమానత్వమైన కూడిన అభివృద్ధి జరుగుతుంది. స్త్రీ శక్తి పెరిగితేనే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితేనే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు మహానాడు వేదికపై 33% మహిళలకి రాజకీయ రిజర్వేషన్ కల్పించటం నిజంగా ఒక చారిత్రాత్మక డెసిషన్ తీసుకోవటం. ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ద్వారా మహిళలకి మరింత గౌరవం, మరింత రాజకీయ అవకాశాలు పెరుగుతున్నాయి. మహిళా అవకాశాలు పెరిగితేనే రాజకీయంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరి తరపున హృదయపూర్వక నమస్కారం. ఇవాళ మహానాడు ప్రోగ్రాం జరిగింది. ఆయన మహిళలందరికీ 33% రిజర్వేషన్ కల్పించారు. అట్లాగే మహిళలకున్న సమస్యలన్నీ చెప్పుకోవడానికి, అలాగే ఆయన పరిష్కరించినందుకు మేము ఇవాళ ముందుకొచ్చి మా సమస్యలన్నీ
చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మహానాడు వేదిక మీద స్త్రీలందరికీ 33% ఇచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆనాడు స్వర్గీయ రామారావు గారు మహిళలకి మంచి రిజర్వేషన్ ఇచ్చి ఆయన తన వంతు కృషి ఆయన చేశారు. అలాగే ఈరోజు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు స్త్రీలందరికీ 33% ఇచ్చి మహిళని ఇంకా కొంచెం ముందుగా తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ రమణ, అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ రావిపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ గురువారం జన్మించాడని, ఆయనకు గుర్తుగా గత 1380 గురువారాల నుంచి ఈ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ యుగం స్వర్గ యుగమని, ఆ యుగాన్ని మర్చిపోలేమని తెలిపారు. అన్నగారి 103వ జయంతోత్సవం 103వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచంలో అన్ని చోట్ల అత్యంత రంగరంగ వైభవంగా అన్నగారి జయంతోత్సవాలు జరుగుతున్నాయి. గుంటూరులో రైలుపేట ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ మా సంస్థ స్థాపించి ఇప్పటికి దాదాపు 58 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే 1969లో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. 69లో ఫౌండర్ మెంబర్స్ ఇంకా ఉన్నారు, 3-4 ఉన్నారు. ఆ తర్వాత బ్యాచ్ ఇంకా 3 బ్యాచ్లుగా ఉన్నాం. మేము 77 బ్యాచ్, మాకంటే ముందు బ్యాచ్ 73 బ్యాచ్ కూడా ఇంకా ఉంది. అలా బ్యాచ్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అన్నగారి అభిమానులు నిరంతరం అలా కొనసాగుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం అన్నగారి జయంతిని, వర్ధంతిని అన్నగారి విగ్రహం గుంటూరు బస్టాండ్ సెంటర్లో, ఈ ఐలాండ్ సెంటర్లో ఇక్కడ జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి దాదాపు 25 సంవత్సరాలు దాటింది. ఈ 25 సంవత్సరాల్లో ఈ ప్రతి గురువారం, అంటే 25 సంవత్సరాల్లో దాదాపుగా 1380 గురువారాలు ఇప్పటికి వచ్చి ఉంటాయి. ఈ 1380 గురువారాలు కూడా ఉదయం 8:30 ప్రతి గురువారం ఉదయం 8:30 అన్నగారిని శుభ్రంగా కడిగి పూలమాలాలంకరణ చేయటం మాకు కొనసాగుతూ ఉంది ఈ 25 సంవత్సరాల నుంచి. అంటే గురువారమే ఎందుకు ఎంచుకున్నారని మీకు అనుమానం రావచ్చు. అన్నగారు చనిపోయింది గురువారం కాబట్టి ఆ రోజున ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మాకు సంతోషం కొద్దీ గురువారం అన్నగారి పుట్టినరోజు కూడా వచ్చింది ఈరోజు. ఇలా మా సంస్థ అన్నగారి జయంతి వర్ధంతి కార్యక్రమాలని జరుపుకుంటూ ఉంది. అన్నగారు లేరన్న దిగులు మాకెప్పుడూ లేదండి. అన్నగారు మా దగ్గరే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు అనుకుంటాం. ఇక్కడ ఉన్న అభిమానులు అందరం, ఇక్కడ మా అన్న ఉన్నాడు, రమణ ఉన్నాడు. రమణ గారు కూడా దాదాపు 46 సంవత్సరాలుగా అన్నగారితో ట్రావెల్ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు ట్రావెల్ చేస్తానే ఉన్నాడు ఆఫీసులో. ఇలాగ ఇంకా చాలామంది ఉన్నారు అన్నగారితో ట్రావెల్ చేసేవాళ్ళు. అన్నగారు లేరని ఎప్పుడు మేము అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన విగ్రహం చూస్తే మన పక్కన ఉన్నట్టే ఉంటుంది ఆయన. అందుకని ఈ నిరంతర ప్రక్రియ ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది మా సంస్థ ఇలా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, పత్రికా ప్రతినిధులు అందరికీ నమస్కారం. ఎన్టీఆర్తో నా అనుబంధం, ఆయన ప్రయాణం ఎట్లా సాగిందనేది నాకే తెలియదు. నేను ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ ఉద్యోగం కోసం వెళ్తే ఆయన కలియడం, ఆయన తారసపడడం జరిగింది. ఆయన షూటింగ్లో ఉన్నాడు, తారసపడేసరికి పలానా అని చెప్తే నాతో ఉండిపో అని అన్నాడు. మద్రాసు రమ్మంటే నేను రానండి, హైదరాబాద్లో ఉంటానంటే సరేనని చెప్పి ముక్కు మొహం తెలియని 25 సంవత్సరాల వయసులో నాకు మొత్తం స్టూడియో బాధ్యతలు అప్పచెప్పి మొత్తం ఆయన చెన్నై వెళ్ళిపోయినారు. అటువంటి ఆయనకు 59 సంవత్సరాలు, నాకు 25 సంవత్సరాలు, ఇంచుమించు 34 సంవత్సరాల గ్యాప్లో ఆయన నన్ను పిల్లల కన్నా ఎక్కువగా నమ్మాడు నన్ను. నేను అట్లనే ఆయనతో ప్రయాణం చేశాను. ఆయన ఏ రోజు నన్ను డౌట్ చేయలేదు, నేను ఆయనకి ఏ రోజు ద్రోహం చేయలేదు. అటువంటి ఆయనతో ప్రయాణం అంటే ఆయన దైవ సంభూతుడు. ఆయన వెయ్యని వేషం లేదు. హీరో వేసినా కానీ, పౌరాణిక పాత్రలు వేసినా కానీ, జానపదాలు వేసినా కానీ, ఎందులోనైనా అంతటి అందగాడు
సినిమా ఫీల్డ్లోనే ఇప్పటిదాకా లేడు, ఇక మీదట రాడు. అంత అందమైన మగమైన నిమ్మకూరు నుంచి వచ్చే అంత అందగాడుని అతనితో ప్రయాణం చేసామన్నది మాకు ఒక స్వర్ణయుగం. చిన్నప్పుడు చదువుకున్నాం గుప్తుల స్వర్ణయుగం, మొగలాయిల స్వర్ణయుగం అని. ఆ స్వర్ణయుగాలు ఏమో కానీ ఎన్టీఆర్ స్వర్ణయుగం మా లైఫ్లో మర్చిపోలేంది. ఇప్పటికి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా 44 సంవత్సరాలు పార్టీలో ఉన్నానంటే ఎన్టీఆర్ అభిమానిగా, ఎన్టీఆర్తో పనిచేసిన కార్యకర్తగా నాకు గౌరవం ఉంది. రకరకాల పదవులతో వాళ్ళు గౌరవిస్తూ ఇప్పటికీ నేను పార్టీ ఆఫీసులోనే ఉండి పార్టీకి సేవ చేస్తూ మన ఎన్టీఆర్ అభిమానులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నిత్యం సేవ చేస్తూ ఉంటాం. ఎంత అభిమానం అంటే ఎవరైనా తినగలేదు అంటే ఒప్పుకునేవాడు కాదు, కొసరి పెట్టేవాడు. అంతటి మహానుభావుడు గురువారం నాడు పోయాడు. నేను ఈ గుంటూరులో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఒకసారి అభిమానులు అడిగితే వచ్చి ఒకసారి గుంటూరు ఎన్టీఆర్ గారికి దండ వేయడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఈ 103వ జయంతి పెద్ద దండ వేయడానికి నాకు మా సత్యనారాయణ గారు పిలవడం, రాయపాటి సత్యనారాయణ గారు అన్నవరం బోర్డు మెంబర్ గారు పిలవడం, నువ్వు వస్తే బాగుంటుందన్న, మా గుంటూరు వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారంటే అక్కడ ఎన్టీఆర్ మహానాడు జరుగుతున్నా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని మీటింగ్ కూర్చోబెట్టి అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈయన్ని హానర్ చేద్దాము, మన సత్యనారాయణ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మనం గౌరవించుకుందామని చెప్పి బయలుదేరి వచ్చానండి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని వెడల్పు చేసే ఉద్దేశంతో మా ఆస్తికి భంగం కలిగిస్తున్న జీఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ లో గల స్థల యజమానులు మరియు స్వాధీనదారులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జీఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం బృందావన్ గార్డెన్స్ సెంటర్ ఎన్జీ రంగ విగ్రహం నుండి స్తంభాల గరువు సెంటర్ చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్ద గల విగ్రహం వరకు ఉన్న రోడ్డుని విస్తరించాలని మున్సిపల్ ప్రణాళిక శాఖ సిబ్బంది మమ్మల్ని సంప్రదించి ప్రతిపాదించినట్లు తెలిపారు. వారు మా ప్రహరీ గోడను గుర్తించి మా కట్టడాలను స్వచ్ఛందంగా కూల్చివేయమని కోరినట్లు తెలిపారు. అలా చేయని పక్షంలో బలవంతంగా మా కట్టడాలను కూల్చివేస్తామని జీఎంసీ అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుడివాడ మాధవరావు, గడ్డంశెట్టి సత్యనారాయణ, ఎండి అజీజ్ అహ్మద్, పోకూరి మణికంఠ చంద్రశేఖర్, తాళ్లూరు వెంకట చంద్రశేఖర్, ఎండి ముబాషిర్ అహ్మద్, జాగర్లమూడి సుజాత, గోగినేని జ్యోతి కుమారి, కుంద ఇందిరారాణి తదితరులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్ సెంటర్లో షాప్ ఉంది. బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి హనుమయ్య కంపెనీ వరకు 80 అడుగుల రోడ్డు డెవలప్మెంట్ అని చెప్పారు. అక్కడ అయ్యప్ప స్వామి గుడి ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి హనుమయ్య కంపెనీ వరకు రోడ్డు కొంచెం తక్కువ ఉంది. అంతవరకు వాళ్ళు 80 అడుగులు చేశారు. బృందావన్ గార్డెన్ సెంటర్ సిగ్నల్స్ దగ్గర నుంచి కూడా అయ్యప్ప స్వామి గుడి వరకు ఆల్రెడీ 80 అడుగులు ఉంది. 80 అడుగులు ఉంది కదా, మాది అవసరం లేదు కదా అంటే, కాదు ఎక్కడో 2012లోనో ఎప్పుడో ప్లాన్ ఇచ్చారు, దాని ప్రకారం మేము కొట్టాల్సిందే. సరే మీరు కొడితే కొట్టండి, కానీ అటువైపు ఇటువైపు 2 వైపులా తీసుకోవాలి కదా. 80 అడుగులకి తక్కువ ఉంటే 60 అడుగులు ఉందనుకోండి, అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు తీసుకోండి, లేకపోతే 70 ఉంటే అటు 5 ఇటు 5 తీసుకోండి అంటే, అట్లా కాదని చెప్పి ఆ అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి గార్డెన్ సెంటర్ సిగ్నల్స్ వరకు కూడా ఒకవైపే ఏకపక్షంగా ఒకవైపే మొత్తం ఆల్రెడీ కొట్టేశారు. ఈ కొడతారు అని చెప్పి మార్కింగ్ ఇచ్చినప్పుడు మేము ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాం. కోర్టు స్టే ఇచ్చింది. ఒక పద్ధతి ప్రకారం కొట్టండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి విచారణ తీసుకున్న తర్వాతనే మీరు చేయాల్సింది చేయండి అని చెప్పి కోర్టు స్టే ఇచ్చినా కానీ ఆ స్టేలకి మాకు ఏమి సంబంధం లేదు, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పారు. సరే పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఒకటి వేస్తారు కదా, అది ఏది అక్కడి నుంచి అక్కడ దాకా పోతుంది. మీరు 80 అడుగులు అంటున్నారు, 80 అడుగులు మాకు కొలతలు చూపించండి. ఆల్రెడీ డ్రైన్ టు డ్రైన్ 80 అడుగులు ఉన్నాయి. 80 అడుగులు తగ్గితే మేము ఇస్తాము. మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, రోడ్ డెవలప్మెంట్ చేసుకోండి, కానీ ఒక న్యాయపరంగా ఒక నైతికంగా చేయండి. నైతికంగా అంటే ఏంటి, ఇటువైపు తీసుకోవాలి అటువైపు తీసుకోవాలి. మీరు అటువైపు పెద్దల పలుకుబడి ఉంది కాబట్టి అది వదిలిపెట్టి కేవలం మా మీదకి వస్తే అంటే ఒక చివర 8 అడుగులు పెట్టారు, ఇంకో చివర 20 అడుగులు పెట్టారు, 10 అడుగులు పెట్టారు. అసలు షాపులు ఉండాలా వెళ్ళాలా, అసలు ఒక న్యాయం అనేది ఉందా, ఒక పద్ధతి అనేది ఉందా? టౌన్ ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ అంటే ఏంటి, మమ్మల్ని ఇబ్బంది పెడతామా, ప్రైవేట్ వాళ్ళని ఇబ్బంది పెడతామా? ఆల్రెడీ గవర్నమెంట్ సైట్ ఉంది, మీకు 80 అడుగులు తీసుకోవాలంటే. సరే కాదు స్ట్రైట్ లైన్ అంటారు. స్ట్రైట్ లైన్ అన్నప్పుడు మీరు అటు తీసుకోండి ఇటు తీసుకోండి, మేము ఒప్పుకుంటా ఉంటున్నాము. కాలువ నుంచి ఒక 2 అడుగులు 3 అడుగులు మీకు కావాలంటే వస్తుంది, కానీ మీరు ఒకవైపుకే కాలువలు కట్టాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మలుపులు తిప్పేసి కాలువలు స్ట్రైట్ లైన్ అంటున్నారు. కాలువ మలుపు ఉంది, కరెక్ట్గా అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ఒక ఎల్ షేప్ తీసుకొచ్చేసి కాలువ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎక్కడైనా రోడ్ వైండింగ్ అంటే కాలువలు అవతలకు జరుగుతాయి. ఇక్కడ ఏమైంది, ఒక కాలువ యువతలకు జరిగింది, రెండో కాలువ ఇటు జరుగుతుంది. జరగరాని పద్ధతుల్లో జరుగుతున్నాయి. దీనికి అన్ని వివరాలు అడుగుతుంటే కూడా మన సిపి గారు వచ్చారు. బృందావన్ గార్డెన్స్ సిగ్నల్ దగ్గర నుంచి అయ్యప్ప స్వామి గుడి దాకా 80 అడుగులు ఉన్నా, 80 అడుగుల పైన ఉన్నా కూడా మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నా కూడా స్టే ఆర్డర్ మాకే సంబంధం లేదని చెప్పి రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. 80 అడుగులు పైన ఉంది కదండి అంటే మా ఇష్టం మీరు చెప్పేదని అలా అంటున్నారు.
అక్కడ మాకు దయ ఉంచి న్యాయం చేయమని కోరుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఏం పేరు సిటీ ప్లానర్ గారు, ఏసీపీ గారు, మీరు మా ఇష్టము, మేము కావాల్సినప్పుడు మేము తీసుకుంటాము, మీరు చెప్పేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు కావాల్సినప్పుడు మేము తీసుకుంటాము, అవసరమైంది కాబట్టి తీసుకుంటాము. 80 అడుగులు పైన ఉన్నా కూడా ఎందుకు సార్ లెక్క పైన ఉంది కదా అంటే, మా ఇష్టం అయ్యా, నువ్వు చెప్పేది ఏంది, అటు ఇటు మేము తిరగము, మేము వంకలు తిరగమన్నారు. ఆల్రెడీ వంకలు తిప్పే ఉంచారు. ఎదురుగా ఎల్ షేప్లో ఎల్లా కొట్టుకొని 5 అడుగులు క్రాస్ తిప్పారు. ఏంటంటే మా ఇష్టమై నువ్వు చెప్పేది ఏంటంటే. ఈ రోజు గుంటూరు నగరంలోని మహానాడు 2026 రెండవ రోజు కార్యక్రమాన్ని 5, 7 డివిజన్ క్లస్టర్లో స్థానిక తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో డిజిటల్ విధానంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనకేల రాజకుమారి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. నజీర్ గారు హజ్యాత్రకు వెళ్ళినటువంటి అంశం, అతను దేవుడి మీద నమ్మకంతో సుదీర్ఘ యాత్ర చేయడానికి 22 రోజులు కూడా అనిత్యం తూర్పు నియోజకవర్గంలో కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది నిరంతరం మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక ఈ రోజు మీ అందరినీ కలవడం కోసం ఈ తూర్పు నియోజకవర్గానికి పరిశీలకులుగా శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈశ్వర్ గారు కృష్ణా జిల్లా నుంచి రావడం జరిగింది. ఈరోజు ముస్లింలకు ఒక పవిత్రమైనటువంటి పండుగ బక్రీద్. ఈ పండుగ రోజు కూడా మైనారిటీ సోదరులందరూ కూడా ఒక పక్క పండుగ చేసుకుంటూ మరొక పక్క ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం, ఎన్టీఆర్ పట్ల మైనారిటీ సోదరులకు ఉన్నటువంటి అభిమానాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 క్లస్టర్ ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ గారి చిత్రపటానికి, విగ్రహాలకి భోగాలు వేయడమే కాకుండా కేక్ కట్ చేసి ఒక సంబరాన్ని జరుపుకొని ఎమ్మెల్యే నజీర్ గారు ఇక్కడ లేని లోటుని తీర్చడం కోసం క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు వీరందరూ కూడా ఇక్కడికి హాజరవడం సంతోషదాయకం. ఈ రోజు జరుగుతున్నటువంటి అంశం మీకు తెలియంది కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ కి ఘననివాళులు అర్పించేటటువంటి విషయంలో ఎప్పుడు వెనకలేదు. ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టారు, ఏ విధంగా ఈ పార్టీని బలోపేతం చేశారు, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏ విధంగా సేవలు చేశారు, ఎటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అనేది జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలు చేస్తా ఉన్నారు, మనం కూడా అమలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు సంక్షేమ పథకాలు పేరు చెప్పడానికి కూడా మరొక వ్యక్తివరైన ముఖ్యమంత్రి అయితే భయపడేవారు, బాధపడేవారు. కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో కూడా ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తారని మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా 14 నుంచి 19 వరకు అమలు చేశారు. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులని అందరికీ కూడా చేసుకుంటూ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు రంజన్ మాస్టర్ గారికి, అలాగే మొదటి నుంచి కూడా వేణుగూడ శ్రీనివాస్ గారు మంచి మిత్రులు నుంచి మేమందరం కూడా బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నవాడు. జీవోపీసీ కార్యక్రమానికి వారు కూడా విజయవాడ మా ఎన్టీఆర్ జిల్లా వచ్చేవాళ్ళు, గుంటూరు జిల్లా వచ్చినప్పుడు వాళ్ళ కలిసి ప్రయాణం చేసిన. అలాగే డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న నేను వచ్చి కూడా నాకు అబ్జర్వర్గా ఇచ్చి మూడో రోజు మిత్రులు కొంతమంది పరిచయం ఉన్నారు. అందరికీ కూడా క్లస్టర్స్ ఇన్ఛార్జీలు మొత్తం 12 క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా పేరు పోయిన ధన్యవాదాలు చెప్తున్నాం. కొంచెం టైం పడుతుంది మీ అందరి పేరు తెలుసుకోవడానికి. ఎందుకంటే అబ్జర్వర్గా వచ్చాను కాబట్టి ఇంకా రేపు ఎలక్షన్ వరకు కూడా నేను మ్యాక్సిమం గుంటూరులోనే ఉంటాను. ఏదే కార్యక్రమం
మా విజయవాడ మా ఏరియా ఆడపడుచు ఆయన జనసేన రాజకుమారి అందరికీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ప్రత్యేకమైన ఉంది. ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ కట్టులో ఎదురు చూసే మహానాడు కార్యక్రమం ఇది. వాళ్ళ 2వ రోజు ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా మనం మహానాడు ఎప్పుడు జరుగుతుందా అక్కడికి వెళ్ళి మనం మహానాడు పాల్గొని ఆ అనుభవాలని, ఆ గుర్తులన్నీ కూడా ఒక 4 రోజుల పాటు 10 రోజుల పాటు మనం తెలుసుకున్నాం. కానీ ఈ సంవత్సరం నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులకి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ కొరత మీద ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు మరి ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.